1400 కోట్ల భారీ బడ్జెట్ మూవీ వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్లో రాబోతోంది. వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో 100 కోట్ల మందిని రీచ్ అయ్యేలా 30 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. సో సినిమా పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేస్తే భారతీయులందరూ గర్వించాల్సిందే. అలాంటి సినిమా మీద బురద జల్లడం మొదలైందా? మెక్సికోలో ఈ సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళి వెళితే ఖాళీ ఖర్చయిపోయిన 1400 కోట్లంటూ పుకార్లు పెంచారు. నిజంగా విజువల్స్ చూస్తుంటే మెక్సికోలో వారణాసికి జీరో సపోర్టా అంటే అలాంటిదేం కనిపించట్లేదు. చూసే కోణం, చూపించే విషపు దృక్కోణం అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? సినిమా రిలీజ్ అయ్యాక బాలేదంటే పర్లేదు, అసలు అందులో ఏముందో తెలియకముందే బురద జల్లుతున్నారా? మెక్సికోలో వారణాసి ప్రమోషన్ని డైల్యూట్ చేసేందుకు వీడియోని కూడా వక్రీకరిస్తున్నారా? అసలు నిజమేంటి? ఈ మెక్సికో గోల్ ఏంటి? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే తన మీద యాంటీ ఫ్యాన్స్ బురద జల్లటం కామన్. ఇది ఎన్టీఆర్, ప్రభాస్లకు కూడా కామన్ ఎఫెక్టే. కౌంటర్గా వీళ్ళ ఫ్యాన్స్ ఎంత అటాక్ చేసినా ఇవి వీళ్ళ మామూలు రిలీజ్కి ముందు జరిగే తంతే. పని కట్టుకుని ఇప్పుడు అలా మహేష్ బాబు వారణాసి సినిమా మీద బురద జల్లుతున్నారు. ఇలాంటి బురద కాదు, చాలా కాస్ట్లీ బురదే చల్లుతున్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారం ఎలా ఉందంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నంతగా సీరియస్గా రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటి? వారణాసి మూవీ ప్రమోషన్లో భాగంగా మెక్సికోలో జరిగే కామిక్స్ కాన్ ఫెస్టివల్లో ఈ సినిమా విజువల్స్కి అక్కడ ప్లే చేశారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంటే పరోక్షంగా వారణాసి అన్ఎడిటెడ్ టీజర్ అని తెలుస్తోంది. అంతేకాదు, వారణాసి మేకింగ్ విజువల్స్, సెట్ కాస్ట్యూమ్, విజువల్ గ్రాఫిక్స్ టీమ్ ఎలా కష్టపడుతోంది, ఇలా మొత్తంగా వారణాసి బిహైండ్ ది సినిమా విజువల్స్ మెక్సికో కామిక్స్ కాన్లో అక్కడ జనానికి చూపిస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే వారణాసి టీజర్తో పాటు బిహైండ్ ద సీన్స్ వీడియోలని స్క్రీన్ మీద టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఆ థియేటర్ అంతా ఖాళీగా ఉందన్న ఫోటోలు, వీడియోలు బయటకొచ్చాయి. అవి చూసిన వాళ్ళు ఎవరికైనా నిజమే కదా, థియేటర్స్లో దోమలు, ఈగలు తప్ప జనాలు లేరనిపించడం ఖాయం. కానీ రియాలిటీ వేరు, ఈ వీడియోలో చూపిస్తోంది వేరు. ఇక్కడ వారణాసి బిహైండ్ ద సినిమా వీడియోస్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ కొన్ని వరుసలు జనాలు లేరు, కేవలం 10 వరుసలు వదిలేశాకే ఆ పైనుంచి జనాలను ఎలో చేశారు. అంటే ముందు కొన్ని వరుసల వరకు కుర్చీలను వదిలేసి ఎవరూ కూర్చోకుండా చేసి ఆ పైనుండే కుర్చీలోంచే జనాలు కూర్చొని చూసేలా చేశారు. కారణం విజిబిలిటీ కోసం. ఒకవేళ ముందు వరుసలో కూడా జనాలుంటే వాళ్ళు నిలుచుంటే అనవసరపు రచ్చ అని అలా చేశారట. విచిత్రం ఏంటంటే థియేటర్ ఖాళీగా ఉందని చూపించేందుకు ఎవరైతే సెల్ ఫోన్లో వీడియోలు తీశారో వాళ్ళు కూర్చుంది కూడా ఆ ఖాళీ కుర్చీల వెనకే. సో ఇలా వారణాసి మీద బురద జల్లటానికి తప్పుడు కోణంలో లేనిది ఉన్నట్టు చూపించే ప్రయత్నం జరుగుతోందని తేలిపోయింది. అయినా వారణాసి పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసే మూవీగా వస్తున్నప్పుడు గర్వపడాల్సింది పోయి మహేష్ బాబుని టార్గెట్ చేయాలని యాంటీ ఫ్యాన్స్ ఇలా చేయటమేంటనే కౌంటర్లు, కామెంట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ వీడియోలో కూడా వారణాసి మేకింగ్ విజువల్స్ తప్ప టీజర్ తాలూకా సింగిల్ ఫ్రేమ్ కూడా లీక్ కాలేదు. కనీసం ఇలా అయినా వారణాసి టీజర్లో ఏముందో చూద్దామనుకున్న బ్యాచ్కి కూడా నిరాశే ఎదురైంది. ఇది పెద్ద విచిత్రం.